అట్లా భయపడే వాళ్ళం కాదు ప్రభాకర్ రెడ్డి గారు. ఎవరికి భయపడం, నిర్భయంగా మాట్లాడతాం ప్రజాస్వామ్య పద్ధతిలో. ఏం రాజకీయాలు ఏముంది, దానికి ఏముంది? నేను కూడా 4 మార్లు గెలిచాను. తాడిపిత్రుల్లో కూడా మాకు కూడా ఓటర్స్ ఉన్నారు, మా పార్టీకి ఉన్నారు. వస్తాం తాడిపిత్రికి కూడా. నువ్వు అనంతపురంగా మేము వద్దన్నామా? ఎప్పుడు ఎవరిని కానీ వద్దనం అంటే అధికారులు ఏమి రాకూడదు అని శాసించేది ఏముంది? సరే, ప్రభుత్వం అనేది కూడా నేను చెప్తా ఉన్నాను మళ్ళీ కూడా, ఎందుకంటే మీరు అడుగుతానని చెప్తున్నాను. పోలీసు వాళ్ళకు కూడా నేను, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చెప్తాను, IPS IAS ఆఫీసర్లకు అందరికి కూడా. ఏం మీరు లేరా? ప్రభుత్వం అనేది లేదా? అటువంటిది లేకపోతే మళ్ళీ మీరు ఎట్లా అధికారంలోకి వచ్చినారు? అదే పరిస్థితి ఉంటే ఎందుకు భయపడతాము? తాడిపిత్రులకు పోతాము, తాడిపిత్రుల్లో కూడా మళ్ళీ కూడా మీటింగులకు పెడతాను. ఒక జిల్లా అధ్యక్షునిగా, పార్టీ అధ్యక్షునిగా, పార్టీగా కూడా పెడతాను. ఏమవుతాం వస్తారు రాని, ఏం జరిగినా కూడా దాంట్లో ఎప్పుడు భయపడం. ఈ పశుబలమో జంతు బలమో, పశువుల కంటే జంతువుల కంటే కూడా వర్స్ట్గా బిహేవ్ చేస్తే ఎవరు ఓర్చుకునే వాళ్ళు లేరు, ఎవరు సహించే వాళ్ళు కూడా లేరు, ఎవరేం లేరు. నాకు పోతే ఉంటుంది, ప్రాణాలు పోతే పోతాయి, లేకుంటే లే, అంతేగాని ఇటువంటి వాళ్ళకి తావివ్వము. నీ మాఫియాకు కూడా తావివ్వము జిల్లాలో. నేను ఒకనే కాదు, నేనేదో పోటుమోగొని చెప్పడం లేదు, మా పార్టీ అంతా కూడా చెప్తున్నాను. అందరూ కలిసి ఆడే కాదు, ఆ నియోజకవర్గమే కాదు, ఏ నియోజకవర్గంలో అయినా కూడా అధికారం ఉన్నప్పుడు, ఏ పార్టీ అయినా అధికారంలో ఉండిపోయి అటువంటి బిహేవ్ చేసిన వాళ్ళు ఈ పొద్దు ఏమైందో కూడా అందరికీ తెలుసు. చరిత్ర తెలుసుకోవాలా. నేను చెప్తా, ఎంక్వైరీ ఏమైనా చేసుకోండి అని చెప్తే ఎవరు ఎట్లా అందరికీ తెలుసు. ఐటీ దగ్గర, ఐటీ పక్కన ఐటీ వచ్చింది. ఎక్కడే అన్నీ చెప్తున్నారు కదా, అన్నీ కూడా ఎవరైనా కానీ అన్నీ వాళ్ళే చెప్తున్నారు కదా. వాళ్ళ దాంట్లోకి ఎవరు పోతారు? వాళ్ళు ఎవరు పక్క చూడకపోతే చాలని భయపడే ఈ తరుణంలో వాళ్ళ దాంట్లోకి పోయి ఎవరు తీసుకుంటారు? నేను చెప్తున్నాను కదా, నేను సహకరిస్తాను ఎటువంటి ఎంక్వైరీకి అయినా కూడా. ఈ పొద్దే కాదు, మా నాయన లేకపోయి ఉండొచ్చు, మా నాయన లేక కూడా ఇప్పుడు 24 సంవత్సరాలు అయింది మా తల్లిదండ్రులు లేక. అంత 67 నుంచి ప్రజాప్రతినిధులుగా ఉన్నాం కాబట్టి అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసుకోండి. ఆడ అమ్మేడు కొనుక్కోండేదే భూములు, అదేదో 60 ఎకరాలు 60 ఎకరాలు ఉంటాయి మా ముగ్గురికి. అది ఇంకే వేరే సాటి ఏమి ఎక్కడ లేవు. ఏదైనా ఉంటే స్థలాలు ఉంటాయి, 1 2 10 సెంట్లు 12 సెంట్లు, అది కూడా చేసి మా జీవితం కూడా అయిపోతుంది. మేమేమి ఎక్కడ కానీ ఎవరేం చేయలేదు. ఎవరో వచ్చి పలానాడు వచ్చి ఇచ్చినామని చెప్పని ఈ బిజ్జు మీదంతా కూడా మేము చేసిన అభివృద్ధిని అందరినీ నీళ్ళు తీసుకొస్తే ఇదే రాకపోతే 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మళ్ళీ కూడా అక్కడ వేస్తే అర్ధాంతరంగా దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు పోతే 2000 నుంచి రఘువీరెడ్డి గారు కావచ్చు, నేను కావచ్చు, ఇతర ప్రజాప్రతినిధులు కలుసుకొని నీళ్లు తీసుకొచ్చే వాళ్ళు మేము. ఈ జిల్లాకు నీళ్లు రాగలవు, ఎట్టోస అందరి నీవా లిఫ్ట్ ఏమని చెప్పి అన్నా కూడా నీళ్ళు రాగలవు నిరూపించిన వాళ్ళం మేము. అయితే అని చెప్పేసి రోల్ మోడల్ అందరి నీవా, ఓహో లిఫ్ట్ అయితే వస్తాయని చెప్పేది. ఆ తర్వాతనే మిగతావన్నీ కూడా లిఫ్ట్లు, ఇరిగేషన్లు అవన్నీ కూడా ఈ రాష్ట్రంలో కూడా వచ్చింది. ఇది కూడా అందరు కూడా ఇవి అవుతుందా, సక్సెస్ అవుతుందా అనేటప్పుడు కూడా ఇవన్నీ కూడా అనేకమైన రైల్వే ప్రాజెక్టులు తీసుకొని వచ్చేసాం. అలాగే ఈ టౌన్లో కూడా నాకు ఇచ్చిన 5 సంవత్సరాలు కూడా ఎవరు ఎంతమంది విమర్శించినా, అనేకం కూడా అడ్డంగా పడినా కూడా మంచి చేస్తే, ప్రజలు అడిగితే మంచి చేస్తే ఆ మంచి అనేది జనంలోకి పోకుండా అవినీతి చూపించి మీరు దాన్ని దాసాలు అంటారా? మీరు బ్రిడ్జ్ శాంక్షన్ చేశారు, మీకు తెలిసిన వాళ్ళే వాళ్ళు చేసిండేది కూడా. ఇదే రామనగర్లో బ్రిడ్జ్ ఎట్టుంది, ఇక్కడ గుత్తి రోడ్లో బ్రిడ్జ్ ఎట్టుంది, ఇక్కడ ఇంకా 50 సంవత్సరాలకైనా కూడా ఎటువంటి ప్లాన్ చేసి తీసుకొని వచ్చేసాం. ఇంతకంటే ముందు రాప్తాడు దగ్గర మీరు అప్పుడు ఉన్నప్పుడు 2014లోనే ఏమో జరిగిన బ్రిడ్జి రాప్తాడు దగ్గర ఇంతవరకు కాలేదు. ఇంత త్వరితగతిన ఈ అనంతపురం పట్టణ ప్రజలకు, ముఖ్యంగా 4 గ్రామాల్లో కూడా 80 110 కోట్లు వేసి రోడ్లు వేసి ఇంకా ఉండొచ్చు, 1 2 అక్కడ ఉండొచ్చు. ఇంత పెద్దది ఇంకా ఉన్నాయి. మేము ఇంత వేసినా కూడా ఇంకా ఉన్నాయంటే మీరు మాకు 2019లో అప్పగించినప్పుడు ఇంకెన్ని ఉన్నాయో అర్థం చేసుకోవాలి. అవి దాన్ని మూచిపెట్టడానికి మీరు మాట్లాడతారా? నేను ఉంది కదా,
అది కూడా చెప్పినారు కదా, డంప్ యార్డ్ పోవాలంటే దాన్ని తీసుకొచ్చినారు, చేసినారు. చేయలేదంటున్నారు కదా, బిల్లు కూడా ఇవ్వలేదు కదా. వాసిం అప్పుడే చెప్పినాడు కదా, మీటింగ్లోనే చెప్పినాడు కదా. ఎంక్వైరీ చేసి ఎమ్మెల్యే గారు కూడా, ఇప్పుడు ఉండి గెలిచిన ఎమ్మెల్యే కూడా చెప్పినాడు, కలెక్టర్ కూడా ఏదో కంప్లీట్ చేసినాడు. చేయండి, ఆడు ఉంటే మీ దగ్గరే ఉండే బిల్లులు కూడా పెట్టుకోండి. ఎవరిని చేసి తప్పు చేసి పట్టండి, శిక్షించండి. దిన్నం ఏంది? అది కాకుండా 6 నెలలే మీరు వచ్చినాక నెలకే మాట్లాడినారు. అది వెంటనే చెప్పినాడు మేయర్గా ఆ కుర్చీలో కూర్చొని. ఎంక్వైరీ చేయండి, సైంటిఫిక్ ఎంక్వైరీ చేయండి. ఆ పొద్దు 3,30,000 క్వింటాలో టన్నులో అన్నారు కదా. మేము దాని దగ్గర కూడా పోలేము. ఓపెన్ చేసినాక మళ్ళీ కూడా కూడా తెలియదు. మీరు కాలేదంటున్నారు కదా, ఎంత ఉందో చూసుకోండి. 20% ఉందా, 30% ఉందా, 50% ఉందా? కాకపోతే మీ చేత బిల్లులు పట్టుకొని యాక్షన్ తీసుకోండి. వాళ్ళపైన ఎవరైనా తప్పు చేసిండే శిక్షించండి. వీళ్ళు కోఆపరేట్. ఇదే కాదు, ఎక్కడైనా కానీ భూముల దగ్గర నుంచే ఏ వర్కులైనా కానీ. ఈ పొద్దు చేసిన వర్కులంతా కూడా మీ పార్టీలో ఉన్నారు కదా. ఈ పొద్దు కూడా పల్లెల్లో చేసిన కాంట్రాక్టులు మళ్ళీ మీ దగ్గరే ఉన్నారు కదా. అంటే ఇప్పుడు మేము కూడా పెద్దగా డెవలప్ చేసినామంటున్నారు తాడిపిత్రులంతా కూడా. అంటే తాడిపిత్రుల్లో కూడా మీరు ఇదే పని చేస్తారా? అవినీతిని మరుగుపరిచేదానికి చెప్తారు. మీదేమో బ్రహ్మాండంగా అభివృద్ధి అంటే, ఇక్కడ చేసిన అభివృద్ధి అయితే అభివృద్ధి కాదు, అవినీతి. ఏం మాటలు ఇవన్నీ? అంటే 5 సంవత్సరాలు ఉన్నాను, మళ్ళీ ఎవరు మాట్లాడినకూడదు? ఈ పొద్దు ఆ పొద్దు మాట్లాడినారు ఎవరో ఇద్దరు, సొట్టకు వచ్చింది. నేను అడుగుతాను, ఇగో రోడ్డు వేసాం, ఎక్కడో మీకు ఎక్కడో వంకర ఉందన్నారు కదా. అదేదో 10 మీటర్లో 12 మీటర్లు మాత్రమే. వంకర్ను సర్చ్ చేయండి అయ్యా, మీ 5 ఏళ్ళు ఇస్తాను టైము, మీకు 5 ఏళ్ళు ఉంది కదా. ఇంకా ఆ వంకర్ను, ఆ 10 మీటర్లో 5 మీటర్లు ఏడ వంకర ఉందో ఆ వంకర్లోని సర్చ్ చేయండి. మీకు నిజంగా కూడా నిజాయితీలో మీ మాటల్లో ఉంటే చేసినారు. మీరు ఇంతకంటే బాగా చేస్తామని చెప్పండి, కోఆపరేట్ చేస్తాం. నేను మంచి అంటాను, చెడ్డ అంటాను. తప్పు చేశానని చెప్తే తలకాయ దించుకుంటాను. కానీ వేగ ఆరోపణలు చేయొద్దండి. గతంలో జరిగింది కాదు, ఎవరు భయపడరు. మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి నాయకుని వరకు కూడా భయపడరు. ప్రతి నియోజకవర్గానికి పోతాం, ప్రజాస్వామ్య రకంగా కూడా మీటింగులు పెట్టుకుంటాం, సమావేశాలు పెట్టుకుంటాం, మాట్లాడతాం. ఈ జిల్లా కొత్త కాదు. కొంతమంది శాసనసభ్యులు అయిన తర్వాత శాసించేది, అధికారం పోతానే పరిగెత్తుకొని పోయేది కొత్త కాదు. ఈ జిల్లాకు చాలామందిని చూసినాము, అన్ని పార్టీల్లో చూసినాం. ఒక పార్టీలో కాదు, అన్ని పార్టీలో కూడా ఉన్నారు. కానీ ఎప్పుడు కానీ ఈ జిల్లాలో ఎవరు కానీ ఎన్నికపోయింది మాత్రం ఎవరు లేరు. తగినట్లుగానే పాత్రికేయులు కానీ పత్రికలు కానీ చైతన్యము తీసుకొచ్చే పాత్రికేయులు ఉన్నారు, ఇలా పత్రికలు ఉన్నాయి, ఎవరు సహించరు. మేము కూడా ఎప్పుడు ఈ తాటాకు చెప్పులకు, ఈ ఉడత ఊపులకు ఎవరు భయపడము. అందరికీ ఒకటే ప్రాణము, ఎవరికి భయపడం. మీరు ఎక్కువ మాట్లాడొద్దండి, ఎంక్వైరీ చేసుకో. కేంద్రంలో మీరే ఉన్నారు, సెంటర్లో మీరే ఉన్నారు, అదే ఇంత ఉన్నారు, నిజాయితీ పరులు మీరంతా. చేయండి, ఆడ తప్పు ఉంటే చేసుకోండి.